ఎందుకైనా మంచిది కొనేద్దాం అని జనం బంకులకు క్యూ కట్టడంతోనే పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. అవసరం కొద్దీ కొనేవాళ్ల కంటే పానిక్ కొనుగోళ్లతోనే బంకులు రద్దీగా మారిపోతున్నాయి. అయితే అసలు ఈ భయమే వద్దు అంటున్నారు కాకినాడ కలెక్టర్ హరీందర్ ప్రసాద్. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయొద్దు అని కోరుతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత అసలు లేదని, ఎవరైనా బ్లాక్ మార్కెట్ కి తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. కొరత సృష్టించిన, అక్రమంగా నిల్వ ఉంచిన, ప్రజలను భయపెట్టేలా పుకార్లు పుట్టించిన చర్యలు తీసుకుంటామంటున్నారు. జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ పంపులో కూడా మనము గత 2 డేస్ నుంచి ఎక్కువ ఒత్తిడి అనేది మనం చూడడం జరుగుతుంది. వీటిలో నిన్న నైట్ నుంచి చూస్తే మనకి దాదాపు 13 నుంచి 15 పెట్రోల్ పంప్స్ దాకా డ్రై కావడం జరిగింది. ప్రజలు ఒక పానిక్ బయింగ్ వల్ల వాళ్ళ భయాందోళనతో ఎక్కువగా ఈ పెట్రోల్ పంపు దగ్గర రావడం, అక్కడ అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం అనేది ఒకటి చూడడం జరిగింది. రెండవది, ఒక పాలసీ విధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బల్క్ కన్స్యూమర్స్కి ఎక్కువ ధరలు నిర్ణయించడం జరిగింది. మామూలు ప్రజలకు ఏదైతే ధరలు ఇస్తారో దానికన్నా ఎక్కువ ధరలు ఈ బల్క్ కస్టమర్స్కి పెంచడం జరిగింది. దానివల్ల ఆ బల్క్ కస్టమర్స్ ఈ రెగ్యులర్ రీటైల్ అవుట్లెట్స్కి రావడం కూడా ఒక కారణమని మనము గుర్తించడం జరిగింది. మనకి అందుబాటులో పెట్రోల్ డీజిల్ అనేది తప్పనిసరిగా ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మనం టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. వన్స్ సప్లై రావగానే 5 నుంచి 6 గంటల్లో అవి చెల్లుబాటు అయిపోతున్నాయి. ప్రజలు అనవసరంగా వచ్చి తీసుకుంటున్నారు, అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఒకరోజు ఓపిక పడితే, అవసరం లేని వాళ్ళు దయచేసి మీరు రాకుండా ఉంటే ఈ సమస్య నుంచి మనము బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పెట్రోల్ పంపులో పట్టుకొని బయట వెళ్ళి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం మీ మీద గట్టిగా చర్యలు ఉంటుందని, ఎక్కడైనా హోర్డింగ్ అనేది వాటిని ఇక్కడ తీసుకువెళ్ళి వేరే చోట్ల దాచిపెట్టడం, దాన్ని మళ్ళీ అమ్మకాలు చేయడం జరిగితే మాత్రం దాని మీద గట్టిగా చర్యలు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.